ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం మీరు గమనిస్తూనే ఉంటారు. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, అలాగే అనేక అవకతవకలు విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్నాయి. దీన్ని సరిచేయండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడండి, తద్వారా ఆ తల్లిదండ్రులు పడే మనోవేదనను నివారించండి అంటూ ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం ఆది నుంచి కూడా మా ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మా యొక్క సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగానే రాజస్థాన్లోని కోటాలో మా రాహుల్ గాంధీ గారు క్షేత్రం కా గూంజ్ అంటూ ఒక కార్యక్రమం గతంలో నిర్వహించడం జరిగింది. దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. దానిపైన మేము గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఈ పరిణామ క్రమంలో నిన్న కాక మొన్నటి రోజున దేశ రాజధానిలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, వారి తల్లిదండ్రులు దేశ రాజధానికి విచ్చేసి వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా గ్యాదర్ అయినటువంటి విద్యార్థులను చూసి ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వణికి వారిపై బలప్రయోగం చేసి ఈ ఉద్యమాన్ని ఏ రకంగా అయినా సరే అణిచివేయాలనే ఆలోచనతో, దానికి ఉదాహరణ అక్కడ ఒక పెద్ద ట్రక్కుతో రాళ్లను నింపి పక్కన పెట్టడం జరిగింది. అది ఎవరు పెడతారండి? విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. పైగా వాళ్ళ మనస్తత్వమో క్రూరత్వంగా కానీ దాడి ఆలోచనలతో కానీ ఉండదు. అలాగే మీరు ఆ విజువల్స్లో చూస్తూ ఉంటే ఎక్కడైనా రెచ్చిపోతే విద్యార్థులు రాళ్ళు పోలీసుల మీద ఉద్యమాలను నిర్మిస్తేనే ఈనాటి ఈ స్వతంత్రమాన్ని, ఈ భారతదేశ స్వతంత్రానికి ఎంతమంది తమ నిరసనను వెలగట్టారు, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు. నిన్నటి రోజున ఒక చిన్న అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది పోలీసు వారిని, అమ్మా మీ పిల్లలైతే ఇలా కొడతారా, మేము మీ పిల్లల లాంటి వాళ్ళు కాదా అంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారి మా విశ్వరూపం ఏమిటో మేమేమిటో శాంతియుత రూపంలోనే మీకు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నెక్స్ట్ మా యువకుల యొక్క నిరసన, బీజేపీ ప్రభుత్వం యొక్క విధ్వంసన. భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకి రక్షణ ఇచ్చే ప్రభుత్వమా లేదా భక్షించే ప్రభుత్వమా? ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం భక్షించే ప్రభుత్వమే. ఇంత ఘాటుగా చెప్పవలసిన అవసరానికి బీజేపీ ప్రభుత్వం ప్రవర్తనకి దానికి కారణం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు దేశంలో చొరబడి అమాయకులని, సామాన్యులని మట్టుపెట్టి వారిని ఏమైనా హింసకి పాల్పడితే వారిని మట్టు పెట్టడానికే సర్జికల్ స్ట్రైక్. ఎవరి మీద? ఉగ్రవాదుల మీద, తీవ్రవాదుల మీద చేసేది సర్జికల్ స్ట్రైక్. అటువంటిది పార్లమెంట్ సాక్షిగా యువకులు శాంతియుక్తంగా నిరసన తెలుపుతూ ఉంటే మా గోడు వినండి. పార్లమెంట్ సెషన్, వర్షాకాలపు సెషన్ మొదలెట్టారు కదా, ప్రైమ్ మినిస్టర్ గారిని మేము అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వట్లేదు, మా మాట వినట్లేదు. పార్లమెంట్లో కనీసం మా బాధని మీరు అక్కడ ప్రస్తావించి ఈ విద్యారంగంలో, విద్యా సంస్థలో ప్రక్షాళన తీసుకొస్తారన్న ఒక శాంతి. 12 సంవత్సరాలు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కానీ ఏవి కానీ ఎక్కడ ఏమి కనపడలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ యువత
యువతే దేశానికి రక్షణ. ఈ విద్యార్థులు కానీ యువకులు కానీ వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. దేశంలో త్వరలోనే మన పక్క దేశాలైన నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో ఎలాంటి ఉద్యమాలు జరిగినాయో అలాంటి ఉద్యమం జరుగుతుంది. నువ్వు తప్పకుండా ఈ దేశాన్ని వదిలిపోయే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎవడైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాటిని తక్షణం బర్తరఫ్ చేయాలి. మరి ఈ కారణాలన్నింటికీ కూడా బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తక్షణం వారి పదవులకు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాడు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ నిరంకుశ వైఖరి, బీజేపీ నిరంకుశ వైఖరి, బీజేపీ నిరంకుశ వైఖరి. రాహుల్ గాంధీ అరెస్టును, రాహుల్ గాంధీ అరెస్టును, రాహుల్ గాంధీ అరెస్టును, రాహుల్ గాంధీ అరెస్టును, ప్రియాంక గాంధీ అరెస్టును, ప్రతిపక్ష నాయకుల అరెస్టును, ప్రతిపక్ష నాయకుల అరెస్టును. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వెంటనే, విద్యాశాఖ మంత్రి వెంటనే, విద్యాశాఖ మంత్రి వెంటనే.